కంపెనీస్ యాక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా, మేజర్ టాపిక్ ఇది. రైట్. సో ఫటాఫట్ వన్ బై వన్ టాపిక్ చూద్దాం. చూడండి అమ్మా, ఇండెక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గుర్తున్నాయా, కంపెనీస్ యాక్ట్లో స్టార్టింగ్ నేను కంపెనీ ఫీచర్స్ చెప్పా. అసలు కంపెనీ అంటే ఏంటి, ఆ కంపెనీకి ఆ పేరు ఎలా వచ్చింది, కామ్ టానిస్, కలిసి భోజనం చేయడాన్ని కంపెనీ అని అంటారని. ఇక్కడ కలిసి భోజనం చేయడం ఎట్లా వస్తుందంటే, కలిసి డబ్బులు వేసుకొని బిజినెస్ చేసి వచ్చే ప్రాఫిట్ తింటారు కాబట్టి, తినడం అంటే షేర్ చేసుకుంటారు కాబట్టి అందుకు కంపెనీ అంటారు. కాంపానిస్, హ్యావింగ్ మీల్ టుగెదర్, ఇది మాట్లాడడం. దాని తర్వాత కంపెనీకి ఉన్న ఫీచర్స్ అంటే, కంపెనీస్ రాకముందు మనకి చాలా ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయమ్మా. పార్ట్నర్షిప్స్ అని, అదేవిధంగా సోల్ ప్రొప్రైటర్షిప్స్ అని, జాయింట్ వెంచర్స్ కావచ్చు, హెచ్యుఎఫ్స్ కావచ్చు. ఇన్ని ఉండగా కంపెనీ యొక్క రిలవెన్స్, ఇంపార్టెన్స్ ఏంటి అంటే, కంపెనీకి కొన్ని ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది. అవి మనం మాట్లాడడం. లిమిటెడ్ లయబిలిటీ, సపరేట్ లీగల్ ఐడెంటిటీ, గుర్తున్నాయి మీకు అసలు? పర్పెచువల్ సక్సెషన్, కామన్ సీలు, ఇలాంటివన్నీ మాట్లాడడం. దాని తర్వాత ఈ బేసిక్స్ దాంట్లోనే తర్వాత టైప్స్ ఆఫ్ కంపెనీస్ మాట్లాడడం. ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ, స్మాల్ కంపెనీ, 1 పర్సన్ కంపెనీ, ఇలాంటివన్నీ కూడా మాట్లాడడం. దాని తర్వాత కంపెనీ ఎలా హౌ టు స్టార్ట్ ఆర్ హౌ టు ఇన్కార్పొరేట్ ఏ కంపెనీ, దీని గురించి మాట్లాడడం. కంపెనీ ఎలా స్టార్ట్ చేయాలంటే ఏమనుకున్నాం, గుర్తుందా మీకు? కొన్ని డాక్యుమెంటేషన్స్, మొత్తం 4 స్టెప్పులు కూడా మాట్లాడుకున్నాం టోటల్. అంటే ఫస్ట్ డాక్యుమెంటేషన్లో 3 స్టెప్పులు, టోటల్ ఇన్కార్పొరేషన్కి 4 స్టెప్పులు ఈ మాట్లాడాం ఇన్కార్పొరేషన్లో. దాని తర్వాత టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఇన్కార్పొరేషన్ తర్వాత ఇదిగోండి, డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైర్స్. యాక్చువల్లీ 3 డాక్ట్రిన్స్ ఉంటాయి, 3 చెప్పాము, కానీ అల్ట్రా వైర్స్ కొంచెం ఇంపార్టెంట్. 3 డాక్ట్రిన్స్ ఏంటమ్మా? ఫస్ట్ డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైర్స్ ఏం చెప్తుంది? అల్ట్రా వైర్స్, వైర్స్ అంటే పవర్స్, అల్ట్రా అంటే బియాండ్, అల్ట్రా వైర్స్ అంటే బియాండ్ పవర్స్ అన్నమాట. సో కంపెనీ తన పరిధి దాటి బిహేవ్ చేయకూడదు. ఒకవేళ కంపెనీ పరిధి దాటి బిహేవ్ చేస్తే అది అల్ట్రా వైర్స్ యాక్టివిటీ అవుతుంది. ఈ అల్ట్రా వైర్స్ యాక్టివిటీకి కంపెనీ రెస్పాన్సిబుల్ కాదు. ఎందుకంటే కంపెనీ పరిధి దాటిందో లేదో తెలుసుకునే అవకాశం నీకుంది. ఎలా ఉంది సార్? నాకు ఎంఓఏ. సార్ ఎంఓఏ నాకు ఇవ్వకపోతే సార్, ఆ కాన్సెప్టే లేదు. ఎంఓఏ ఈజ్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్. ఎంఓఏ ఈజ్ ఏ public document. Before entering into a contract with a company, you must insist for the copy of MOA. నువ్వే అడగాలి. నాకు వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చేది ఏంది? నువ్వు అడిగి కంపెనీ ఎంఓఏ తీసి చదువుకొని, కంపెనీ ఎంఓఏలో క్లాజెస్ ఉంటాయి, NROCLA, గుర్తుందో లేదో క్లాస్లో మాట్లాడడం. నేమ్ క్లాజ్, రిజిస్టర్ ఆఫీస్ క్లాజ్, ఆబ్జెక్ట్స్ క్లాజ్, క్యాపిటల్ క్లాజ్, లైబిలిటీ క్లాజ్, అసోసియేషన్ క్లాజ్. 1 పర్సన్ కంపెనీకి అయితే లాస్ట్లో నామినేషన్ క్లాజ్ అని కూడా ఉంటుంది. ఎందుకంటే 1 పర్సన్ కంపెనీలో ఒకడే ఉంటాడు టెక్నికల్, కానీ వాడు పోతే నామినీగా యాక్ట్ చేయడానికి ఇంకోటి కూడా పెట్టుకోవాలని నామినేషన్ క్లాజ్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో అట్లా NROCLA మీరు ఏమంటారు, ఆ ఎంఓఏ చూస్తే అందులో ఆబ్జెక్ట్స్ క్లాజ్లో తెలుస్తుంది ఆ కంపెనీ చేయగలిగిన పనులేంటి, చేయలేని పనులేంటి. ఎలా తెలుస్తుంది సార్? ఆబ్జెక్ట్స్ క్లాజ్లో ఏ పనులు అయితే చెప్పారో, ఏ బిజినెస్లు అయితే చెప్పారో అవన్నీ కంపెనీ చేయొచ్చమ్మా, అందులో చెప్పని పని చేయకూడదు. అది ఆబ్జెక్ట్స్ క్లాజ్ అనమాట. సార్ ఒకవేళ కంపెనీ ఆబ్జెక్ట్స్ క్లాజ్లో చాలా చెప్పింది సార్, అందులో ఏమీ చేయట్లేదు, ఇప్పుడు ఎవరన్నా కంపెనీని వచ్చి అడుగుతారా, నువ్వెందుకు ఈ పనులన్నీ చెప్పావు కానీ చేయట్లేదని అడుగుతారా? నో. నువ్వు 999 రాసుకో, ఏమీ చేయకు, నిన్నెవరేం అడగరు. కానీ 999 రాసుకొని అవేం కాకుండా 1000 చేసామనుకో, అది అల్ట్రా వైర్స్ అవుతుంది. కంపెనీ ఎప్పుడైతే అల్ట్రా వైర్స్ యాక్టివిటీ చేసిందో దానికి కంపెనీ రెస్పాన్సిబుల్ కాదు, అవుట్ సైడర్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే వాడంత నెగ్లిజెంట్గా చూసుకోకుండా ఎంటర్ అయ్యాడు, తప్పు వాడిదే కాబట్టి కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు, వాడినే రెస్పాన్సిబుల్ చేసేస్తుంది. నువ్వే చూసుకోవాలమ్మా, నీకే తెలియాలి, నువ్వు ఎందుకు చూసుకోలేదు అంటే.
అర్థమైందా? అట్లా దీనికి మీద కేసులా కూడా ఉంటుంది, మీ మెటీరియల్లో మనం మాట్లాడడం కూడా. రిషి వర్సెస్ ఏదో బ్రాడ్వే రైల్వే కంపెనీ సంథింగ్ ఏదో కేసు ఉంటుంది. అర్థమైందా? ఆ కేసులో ఏమవుద్దంటే, మీకు గుర్తుందో లేదో క్లాసెస్ చెప్పినప్పుడు ఆ కేసులో కూడా మనం మాట్లాడడం. ఏమైందంటే కంపెనీ రైల్వే బిజినెస్లో ఉంటుంది.